అభయ్ సోను ఎవరైతే ఉన్నారో వేణుగోపాల్, మల్లోతుల వేణుగోపాల్, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం, ఆయనది కావచ్చు, లేకపోతే ఇంకా ఇద్దరిది కావచ్చు. కానీ కేంద్ర కమిటీ ఏకాభిప్రాయం గానీ మెజారిటీ అభిప్రాయం గానీ కాదనేది స్పష్టంగా మనకు అర్థమవుతున్నది. కాబట్టి నిజంగా ఆయన వ్యక్తిగత అభిప్రాయం అనేదే మనం నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి అవసరం కనపడతా ఉన్నట్టున్నది. మరి అప్పటి నుంచి ఇంత సుదీర్ఘ కాలం మాలాంటి వాళ్ళం అంటే చేతగాక ఎప్పుడు బయటకు వచ్చినాం. మరి ఇంత సుదీర్ఘ కాలము ఆయన పనిచేసి, ఆయన ఒక అధికార ప్రతినిధిగా పనిచేసి, ఆయన కేంద్రీకృత ప్రజాస్వామ్యం గురించి కావచ్చు, పార్టీ క్రమశిక్షణ కావచ్చు, పార్టీ ప్రణాళిక గురించి కావచ్చు, నిబద్ధత గురించి కావచ్చు, ఎన్నో మందికి ఆయన క్లాసులు చెప్పి ఆయన ప్రేరేపణ ఇచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది మాకైతే చాలా బాధ కలిగించింది. ఆ వయసులో చెరో మాట సంక్షోభ సంక్లిష్ట సమయంలో బయటపడిన విభేదాలు, పార్టీ వైఖరిని విమర్శిస్తూ మల్లోజుల వేణుగోపాలరావు లేఖ, సాయుధ పోరాటం తాత్కాలిక విరమణకు ప్రతిపాదన, నెల రోజుల సమయం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ, దీన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ కమ్యూనిటీ ప్రతినిధి జగన్ ప్రకటన, పోరాటం విరమణ ఆయన సొంత అభిప్రాయం, సాయుధ పోరాటంతో ముందుకెళ్లడమే తక్షణ కర్తవ్యమని స్పష్టం, మల్లోజుల ఇక్కడ ఆయన ఉనికిపై అనుమానాలు అంటూ చూస్తా ఉన్నాం. ఎవరు అసలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్యల వల్ల చాలా రకాలుగా మావోయిస్టు పార్టీ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి విషయం గమనిస్తూ ఉన్నాం. సో ఇక్కడ చూడండి, సంక్షోభంలో పీకల్లోతు కూరుకుపోయినటువంటి మావోయిస్టు పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. ఓవైపు ఆకర్షణ్ కగార్, అందులో పెద్ద ఎత్తున మావోయిస్టులు నెలరాలుతున్న కీలక సమయంలో పార్టీలో గందరగోళం నెలకొంది. ఆయుధాలు వదిలి వేయడానికి సంసిద్ధంగా ఉన్నామని, అందుకు కొంత సమయం కావాలని పార్టీలో అగ్రనేతగా ఉన్నటువంటి కేంద్ర కమిటీ సభ్యుడు వేణుగోపాలరావు అలియాస్ అభయ్ పేరిట ఆయన ఫోటోతో ఇటీవల లేఖ వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఇది తీవ్ర చర్చానీయాంశమైంది. సో ఆగస్టు 15న రాసిన లేఖ సెప్టెంబర్ 15న విడుదల చేయడం, గతానికి భిన్నంగా దానిపై వేణుగోపాలరావు తాజా ఫోటో ఉండడంతో అది పార్టీ రాసిన లేఖన అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో తాజాగా దీన్ని ఖండిస్తూ మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రతినిధి జగన్ ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట వచ్చిన లేఖ ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, సో పార్టీ నిర్ణయం ఏమాత్రం కానీ అందులో స్పష్టం చేశారు. ఈ రెండు పరిణామాలు పార్టీ నాయకత్వం ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి గందరగోళ పరిస్థితులను స్పష్టం చేస్తున్నాయి. నిజానికి మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ ఇవ్వడానికి పార్టీ చేసిన తప్పిదాలే ప్రధాన కారణమని అంటా ఉన్నారు. సో ఒకసారి మనం ఇన్నయ్య గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే దీని గురించి చాలా రకాలుగా, సో గత 20 నెలలుగా చుట్టుముట్టు మట్టుబెట్టు అనే దాడులను ఎదుర్కొంటామని పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహచరులు ప్రజలను కోల్పోయామని పేర్కొన్నారు. గత 5 దశాబ్దాలుగా 16 రాష్ట్రాల్లోని 150 జిల్లాల్లో పార్టీ నిర్మాణం జరుగుతూ వచ్చిందని, ప్రజా సమస్యలు పరిష్కరించడంతో పార్టీకి గుర్తింపు వచ్చిందని వివరించారు అంటూ చూస్తాను. ఒకసారి మన ఇన్నయ్య సార్ లైన్లో ఉన్నారు, ఒకసారి సార్ని అడిగి కూడా తెలుసుకుంటాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మీరు లైవ్లో ఉన్నారు ప్రజెంట్. సో ఇక్కడ ఒక చిన్న సమస్య, అంటే ఆంధ్రజ్యోతిలో ఒక న్యూస్ వచ్చింది సార్, మావోయిస్టులో చెరో మాట అంటూ చూస్తా ఉన్నాం. అంటే రీసెంట్గా అధికార ప్రతినిధి అభయ్ ఇచ్చినటువంటి లేఖ ఆయన వ్యక్తిగతం అంటూ మన తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎవరైతే ఉన్నారో జగన్ ఒక లేఖ రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇప్పుడు అటు అభయ్ పేరుతో వచ్చినటువంటి లేఖలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు నిన్న జగన్ పేరుతోటి తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి అనే పేరుతోటి వచ్చినటువంటి రెండు చూసిన తర్వాత జగన్ రాసినటువంటి ప్రతిపాదించినటువంటి ఆయన ఆలోచించినటువంటి ఆయన చేయాలనుకుంటున్నటువంటిది అది మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయం కాదు, అది ఆయన వ్యక్తిగత నిర్ణయం. ఎందుకంటే ఆయన లేఖలోనే ఆయన చెప్పకనే చాలా అంశాలు చెప్పిండు. దీన్ని అంగీకరించని వాళ్ళు, దీనికి ఒప్పుకోని వాళ్ళు, దీన్ని ఇష్టపడని వాళ్ళు ఉన్నారు అనే అంశం దాంట్లో పొందుపరచబడింది అనేది కనపడుతుంది. అవును అవును సార్. కాబట్టి ఆ లేఖ గానీ నిన్న జగన్ పేరుతో వచ్చినటువంటి లేఖ గాని రెండు కూడా దాదాపుగా అభయ్ సోను ఎవరైతే ఉన్నారో వేణుగోపాల్, మల్లోతుల వేణుగోపాల్, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం, ఆయనది కావచ్చు, లేకపోతే ఇంకా ఇద్దరిది కావచ్చు. కానీ కేంద్ర కమిటీ ఏకాభిప్రాయం గానీ మెజారిటీ అభిప్రాయం గానీ కాదనేది స్పష్టంగా మనకు అర్థమవుతున్నది. కాబట్టి నిజంగా ఆయన వ్యక్తిగత అభిప్రాయం అనేదే మనం నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి అవసరం కనపడతా ఉన్నట్టున్నది.
అయితే ఒకవేళ ఇప్పుడు ఆయన ఒక సుదీర్ఘ కాలం పనిచేసిండు సార్. ఆయన దాదాపుగా మా కాంటెంపరీ. అవునవును, అవును సార్. మేము ఇక్కడ ఉంటే ఆయన పెద్దపల్లి ఆయన ఐటీఐ చేసిండు. అవును. ఐటీఐ స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఆర్ఎస్సీలో అప్పటికే వాళ్ళన్న కిషన్జీ ప్రహ్లాదు సార్, మల్లోదుల ప్రహ్లాదు ఆయన అప్పటికే ఉద్యమంలో ఉన్నాడు. ఆ ప్రాంతంలో తీవ్రమైన ఉద్యమం ఉంది కాబట్టి ఆయన కూడా ఐటీఐ చేసేటప్పుడు కానీ ఐటీఐ తదనంతరం 1 సంవత్సర కాలం మీద ఉద్యోగం చేసిండు. అవును సార్. అప్పుడు కానీ దాని తర్వాత ఓల్డ్ టైమర్ గా పెద్దపల్లి ప్రాంతాల్లో పనిచేసిన సుల్తానాబాద్ ప్రాంతాల్లో పనిచేసినప్పుడు కానీ దాని తర్వాత ఆయన 81, 82లోనే ఓల్డ్ టైమర్ అయినట్టుంది. దాదాపుగా మా కాంటెంపరీ ఆయన. మరి అప్పటి నుంచి ఇంత సుదీర్ఘ కాలం మాలాంటి వాళ్ళం అంటే చేతగాక ఎప్పుడు బయటకు వచ్చినాం. మరి ఇంత సుదీర్ఘ కాలము ఆయన పనిచేసి ఆయన ఒక అధికార ప్రతినిధిగా పనిచేసి ఆయన కేంద్రీకృత ప్రజాస్వామ్యం గురించి కావచ్చు, పార్టీ క్రమశిక్షణ కావచ్చు, పార్టీ ప్రణాళిక గురించి కావచ్చు, నిబద్ధత గురించి కావచ్చు, ఎన్నో మందికి ఆయన క్లాసులు చెప్పి ఆయన ప్రేరేపణ ఇచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది మాకైతే చాలా బాధ కలిగించింది. అంటే ప్రధానంగా ఆయుధాలు వదిలేస్తాం మేము ప్రజాక్షేత్రంలో పోరాడతామని చెప్పడము అది ఓన్లీ అభయ్ యొక్క వ్యక్తిగత నిర్ణయమా సార్? అంతే, ముమ్మాటికి అది వ్యక్తిగత నిర్ణయంగానే 2 లేఖలు చూసిన తర్వాత కూడా అంటే జగన్ వ్యక్తిగత నిర్ణయమే, ఇటు అభయ్ కాదు. జగన్ ఏమో పార్టీ నిర్ణయంగా ప్రకటించినట్టున్నది. అభయ్ పేరు సోను ఏదైతే ఆయన 6 పేజీల లేఖ గాని 2 పేజీల ఫస్ట్ వచ్చిన లేఖ గాని 2 కూడా అది ఆయన వ్యక్తిగతని. ఎందుకంటే ఆయన రాసిన దాంట్లోనే అది కనపడుతుంది. దీన్ని ఒప్పుకోని వాళ్ళు ఉన్నారు, ఇష్టపడని వాళ్ళు ఉన్నారు, సమర్థించని వాళ్ళు ఉన్నారు అనేది. అంటే సాయుధ పోరాట తాత్కాలిక విరమణ ఒకవేళ నిజంగానే అది అవసరమైతే అది భారత విప్లవోద్యమానికి తోడ్పడుతుంది అనుకుంటే ఆయన కేంద్రీకృత ప్రజాస్వామ్య బద్దలు ఆ పార్టీలోనే ఉండి చాతైనంత వరకు కొట్లాడి మెజారిటీ ఒపీనియన్ వచ్చేదాకా ఆగుంటే బాగుండేది. అట్లా కాకుండా సరే రాదలుచుకున్నావు, వాళ్ళు నీ మెజారిటీ నీకు సపోర్ట్ లేదనుకున్నప్పుడు కాముగా ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఎంతో మంది బయటకు వచ్చినాం, ఏదో మా సాధారణ జీవితం జీవిస్తా ఉన్నావు. నువ్వు కూడా అట్లా వచ్చి నీకు ఇష్టమైన, నువ్వు నచ్చినా, నువ్వు మెచ్చిన సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టి ఇప్పుడు మాకు కూడా భిన్నాభిప్రాయాలు ఉంటాయి. మావోయిస్ట్ పార్టీ మీద ఉంటది, ఉద్యమం మీద ఉంటది. ఇప్పుడు తెలంగాణ మీద భిన్నాభిప్రాయాలు ఉన్నా కలిసి పనిచేయలేదా? అవును సార్. తెలంగాణ ఇక్కడ అభయ్ వెనక ఏమైనా కేంద్రం ఏమైనా కుట్ర చేస్తుంది అనుకోవచ్చు, అట్లా ఏమైనా ఉందా అవకాశం? ఇప్పుడు ఆయన కుట్ర ఉందా లేదా అని ఇప్పుడే చెప్పలేం గానీ ఆయన చేసే పనులు, ఆయన చేసే చర్యలు, ఆయన మాట్లాడేది అది రాజ్యానికి ఉపయోగపడుతుంది. అది రాజ్యానికి ఉపయోగపడుతుంది, దోపిడీ వర్గాలకు ఉపయోగపడుతుంది, అది పెట్టుబడిదారి వర్గానికి ఉపయోగపడుతుంది. దోపిడీ వర్గానికి ఉపయోగపడే ఏ పని విప్లవకారులు చేయొద్దు. దోపిడీ వర్గానికి ఉపయోగపడే మన పని విప్లవకారుడు చేస్తే వాళ్ళు విప్లవకారులు ఎట్లయితారు? అవును కారు కదా. అవును. కాకపోతే ఇప్పుడు అభయ్ అంటే మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్నాడా, ఏమన్నా కేంద్రం ఆధీనంలో ఏమన్నా పోయినట్టు కనబడుతుందా ఈ మధ్య కాలంలో? అంటే ఆయన లైవ్ లో ఉన్నట్టు ఏమన్నా మీకు సమాచారం ఉందా సార్? ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి ఆయన విడుదల చేసిన లేఖలను బట్టి చూస్తే మాత్రం ఆయన పార్టీ తోటి డిస్కస్ తోటి అయినట్టే కనపడతా ఉన్నది. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే ఆయనకి మెజార్టీ రాలేదో, ఏకాభిప్రాయం రాలేదో, ఆయనో లేకపోతే ఆయన బృందమో ఒకరో ఇద్దరో ఎవరైతే ఉన్నప్పుడు ఆయన అది స్పష్టంగా నేను అభయ్ పేరుతోటి అట్లా స్టేట్మెంట్ ఇవ్వడమే సరైనది కాదు. అభయ్ పేరు అనేది కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి కోసం ఉపయోగించే పేరు. అవును అవును. కేంద్ర కమిటీ నిర్ణయాలని అది ఏకాభిప్రాయమైన మెజారిటీ అయినా, కొన్ని సందర్భాల్లో ఏకాభిప్రాయం ఉంటది, కొన్ని సందర్భాల్లో మెజారిటీ ఒపీనియన్ ఉంటది. ఆ మెజారిటీ ఒపీనియన్ ని లేనప్పుడు ఆయన అభయ్ పేరు తోటి స్టేట్మెంట్ ఇవ్వడమే కరెక్ట్ కాదు. అది గందరగోళానికి దారితీస్తుంది. అది ఒకవైపు ఏమో ఆయన ఫోటో పెట్టుకున్నాడు. ఆయన ఫోటో పెట్టుకున్నాడు అంటేనే అది ఆయన వ్యక్తిగతం అన్నట్టు అర్థమైంది. ఆయన చెప్పకనే ఆయన లేఖలోనే చాలా అంశాలను బట్టి చాలా లేఖలో కాంట్రవర్సీ ఉంది.
ఆయనకు అస్పష్టత ఉండి ఇవన్నీ ఉన్నప్పటికీ సార్ మావోయిస్ట్ పార్టీ కానీ లేకపోతే ఏ ఎంఎల్ పార్టీ కూడా సార్ పత్రికా ప్రకటనలప్పుడు ఎప్పుడు కూడా ఇప్పటి వరకు అవును నాకు తెలిసినంత వరకు భారతదేశంలో అవును 1922 కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి కానీ అవును ఎంఎల్ పార్టీలు ప్రారంభమైనప్పటి నుంచి కానీ వాళ్ళ పత్రికా ప్రకటనలో సార్ వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఇచ్చిన సంఘటనలు లేవు. లేవు లేవు అవును అవును అసలు మామూలుగా ఇప్పుడు మనం చెప్పే ఈ పార్లమెంటరీ పార్టీలు అయ్యో అవును ఇవ్వవు 100%. ఆ? అవును కానీ 1 month తర్వాత లేఖ రావడం అది కొంత ఏదో బ్యాక్ ఎండ్లో ఏదో కుట్ర జరుగుతుంది అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తుంది. అది కేంద్రం ఇన్వాల్వ్ అయింది, అమిత్ షా కూడా ఇన్వాల్వ్ అయింది అనేది ఒక వాదన వినిపిస్తుంది. దాని గురించి మీరేమంటారు సార్? అంటే ఆయన అప్పుడు రాసుకొని ఉంటాడు కావచ్చు, అప్పుడు విడుదల చేయడానికి. ఇప్పుడు ఆయన పార్టీ తోటి డిస్కస్ తోటి అయిన తర్వాత ఆయన సార్ ఇప్పుడు ఆయన టెక్నాలజీ ప్రాబ్లం కావచ్చు, కొరియర్ ప్రాబ్లం కావచ్చు, కమ్యూనికేషన్ ప్రాబ్లం కావచ్చు, అవును ఆయన విడుదల చేయాలనుకున్నది ఆగస్టు 15 కావచ్చు. అవును అవును మరి అది ఆయన పంపడానికి, ఎందుకంటే ఇప్పుడు మనం నీళ్ళలోంచి చేప బయటకు వచ్చిన తర్వాత ఎట్లుంటది సార్ సార్ అవును మరి ఆ పరిస్థితులలో ఉన్నాడు కావచ్చు ఆయన సార్, అందుకనే లేట్ అయి ఉంటది కావచ్చు సార్ సార్. మరి దాన్ని మనం టెక్నికల్ గా సార్ ఇప్పుడు పార్టీ అంటేనేమో సార్ పార్టీకి ఉన్న విస్తృత స్థాయి మెకానిజం ఉంటది, అవును అవును టెక్నాలజీ ఉంటది, కమ్యూనికేషన్ ఉంటది, అవును కొరియర్ సిస్టమ్ ఉంటది, అవును దానికి కొన్ని వందల వేల అవును ఆ ప్రాణాలు అర్పించే సైనిక బలగాలు ఉన్నాయి కాబట్టి, సార్ క్యాడర్ ఉంది కాబట్టి, విప్లవకాలు ఉన్నారు కాబట్టి అది వేరు. సార్ అట్లా ఆలస్యం అయి ఉంటదేమో గానీ సార్ దాన్ని అదేదో కుట్రాను దాని వెనక ఎవరో ఉన్నారని ఇప్పటికిప్పుడైతే సార్ అంటే మనం కాని దాన్ని తెలియని దాన్ని నిర్ధారించుకుని దాన్ని అవును ఆపాదించడం. ఇప్పుడు ఆయన సుదీర్ఘ కాలం పార్టీలో పనిచేసిండు. అవును 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 ఇప్పుడు మేమందరం భావించేది ఒక్కటే, ఆయన చేస్తున్న చర్యలు, సార్ ఆయన ఇప్పుడు చేస్తున్నటువంటి ఆ విధానం ఏదైతుందో అది రాజ్యానికి ఉపయోగపడుతున్నట్టుండేది, సార్ దోపిడీ వర్గాలకు ఉపయోగపడుతున్నట్టుంది అనేది అయితే సార్ బయట ఉన్నటువంటి వాళ్ళు కానీ అందరు కూడా సార్ విప్లవ అభిమానులు, విప్లవ శ్రేణులే కాదు సార్ ఉద్యమ అభిమానులు, సమాజంలో మార్పు రావాలనుకున్న వాళ్ళు సార్ అందరైతే బాధపడతా ఉన్నారు. ఎందుకంటే ఆయన కాంట్రిబ్యూషన్ ఏం తక్కువేం కాదు. అవును అవును ఆయన కాంట్రిబ్యూషన్ కూడా చాలా, ఆయన కూడా మంచి చదువు, ఉద్యోగం, మంచి కుటుంబం నుంచి వచ్చిన వాడే. దాన్ని వదులుకొని ఆదివాసీ ప్రాంతాల్లో పోయి ఆయన మ్యారేజ్ చేసుకున్నది కూడా అదే మహారాష్ట్ర గడ్చోలేరు ప్రాంతానికి సంబంధించిన ఆమె ఉన్నట్టుంది, తారా అని. కాబట్టి ఆయన వ్యక్తిగత జీవితాన్ని అంటే ఆయన ఇప్పటి వరకు ఆయన కాంట్రిబ్యూషన్ ఏం తక్కువ చేయలేం, కానీ ఇప్పుడు ఆయన చేస్తున్న చర్యలు ఏవైతున్నాయో అది విప్లవోద్యమానికి నష్టము, మావోయిస్ట్ పార్టీ నష్టమా కష్టమా అనేది పక్కన పెట్టి ఇప్పుడు విప్లవోద్యమానికి ఎవరికి పేటెంట్ రైట్ లేదు. అవును 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 అది మావోయిస్ట్ పార్టీ అయినా, పీపుల్స్ వార్ అయినా, లేకపోతే జనశక్తి అయినా, లేకపోతే ఏ వ్యక్తి శక్తికి కూడా పేటెంట్ రైట్ లేదు. ఎవరు పని చేస్తే వాళ్ళకు ఉంటది. ఓకే ఓకే సార్ సార్ థ్యాంక్ యూ సార్. సో ఇది మొత్తానికైతే ఇన్నయ్య గారు చాలా సంచలనమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. సో మావోయిస్ట్ పార్టీ ఉద్యమానికి సంబంధించి అభయ్ రాసినటువంటి లేఖ తన వ్యక్తిగతం ఇలా చేయడం ఇది రాజ్యానికి, దోపిడీదారులకు, కొంతమంది పెట్టుబడిదారులకు మాత్రమే ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఇటు అభయ్ పైన కొంత సంచలనమైనటువంటి కామెంట్స్ అయితే మనం వినిపిస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే మావోయిస్ట్ పార్టీలో మరి బయటపడుతున్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో ఎంతవరకు దారితీస్తాయి అనేది కూడా కొంతకాలం వెయిట్ చేస్తే మనకు అర్థమయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ సమయంలో అటువంటి ప్రకటన విప్లవోద్యమంతో పాటు మావోయిస్ట్ పార్టీ నాయకత్వాన్ని క్యాడర్ నిర్మూలించేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీతో చర్చించకుండా సోను ప్రకటన విడుదల చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఖండించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విప్లవోద్యమ నిర్మూలనకు ఎప్పటి నుంచో పథకాలు వేసుకుని అమలు చేస్తుంది. ఆపరేషన్ గగారు పేరిట భారీ స్థాయి యుద్ధ చర్యలను కొనసాగిస్తుంది. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చిలో కొంతమంది ప్రజాస్వామిక మేధావులు శాంతి చర్చల కమిటీగా ఏర్పడ్డారు. ప్రభుత్వానికి మావోయిస్టులకు మధ్య శాంతి చర్చలు జరగాలని ప్రతిపాదించారు. తెలంగాణ, ఆంధ్రాలోని ప్రజా సంఘాలు, ప్రజలు ఆపరేషన్ గగారు నిలిపేయాలని ఆందోళన కూడా చేశారంటూ కూడా చూస్తాం. కేంద్రంతో చర్చలకు రాయబారం. కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలకు మావోయిస్ట్ నేతలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజ్ ఎన్కౌంటర్
ఎన్కౌంటర్కు ముందు 2 దఫాలుగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్లోని బీజేపీ నేతల ద్వారా ప్రయత్నించారని తెలిసింది. బసవరాజ్ ఎన్కౌంటర్ తర్వాత కూడా మరికొన్ని ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. దక్షిణాదికి చెందిన కీలక కేంద్ర మంత్రి ద్వారా రాయబారి నడిపినట్లు తెలిసింది. సదరు మంత్రి నేరుగా అమిత్ షాను కలిసి మావోయిస్టుల ప్రతిపాదనలు వివరించినట్లు సమాచారం. దాంతో శాంతి చర్చలకు అవకాశం లేదని, అయితే ఆయుధాలతో సహా సరెండర్ కావాలని లేదంటే బలగాలను ఎదుర్కోవాల్సిందేనని అమిత్ షా స్పష్టం చేసినట్టు సమాచారం. దాంతో తాము కోరుకున్నట్లుగా చర్చలు జరిగే అవకాశం లేదని మావోయిస్టులకు అర్థమైంది. ఆ తర్వాతే సాయుధ పోరాట విరమణ ప్రకటన వచ్చి ఉంటుందని పార్టీ వర్గాలు తెలుపుతా ఉన్నాయి. సో ఇదంతా కూడా అభయ్ ఎక్కడ ఆయన ఎక్కడ ఉన్నాడు? మావోయిస్టు ఉద్యమంలోనే ఇంకా ఛత్తీస్గఢ్లో లేకపోతే ఆ ప్రాంతాల్లో ఉన్నాడా, లేకపోతే ఒకవేళ కేంద్ర బలగాల చేతిలోకి ఏమైనా పోయిండా అనేటువంటి అనుమానం కూడా లేవనెత్తుంది. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ఎక్కడ? ఆయన దండకార్యంలో ఉన్నారా, లేక భద్రతా బలగాల అదుపులో ఉన్నారా? పార్టీ పద్ధతులు విధానాలకు పూర్తి విరుద్ధంగా ఆయన ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న ఇది. కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి మల్లోజ్ల కోటేశ్వరరావు కిషన్జీ సోదరుడైన వేణుగోపాలరావు కొంతకాలంగా పార్టీ అధికార ప్రతినిధి అభయ్గా వివరిస్తున్నారు. నిజానికి బసవరాజ్ ఎన్కౌంటర్ తర్వాత ఇప్పటి వరకు పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శి ఎన్నుకోలేదు, పొలిట్ బ్యూరో సమావేశం జరగలేదు, కనీసం కేంద్ర కమిటీ సమావేశం జరగలేదు. అలాంటప్పుడు సాయుధ పోరాట విరమణ ప్రకటన ఎలా చేశారనే సందేహాలను మావోయిస్టు పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఉనికిపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోను భద్రతా బలగాల అదుపులో ఉన్నారా అని వారి ఆదేశాల మేరకై ప్రకటన విడుదల చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ ప్రకటనలో ఎప్పుడు కూడా అధికార ప్రతినిధులు నేతల ఫోటోలు ఉండవు, కానీ సోను యూనిఫామ్లో ఉన్న స్పష్టమైనటువంటి ఫోటోను ప్రకటనను జత చేశారు. పోలీసుల వద్ద ఆయనకు సంబంధించినటువంటి 1986 నాటి ఫోటో మాత్రమే ఉంది. దాంతో ఇదంతా పోలీసుల ఎత్తుగడలో భాగంగానే జరిగి ఉంటుందని పార్టీలు ప్రజా సంఘాల నేతలు అంటున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మొత్తానికైతే మావోయిస్టు పార్టీలో కొంతమేర లుకలుకలు అంటే వాళ్ళ మధ్య ఉన్నట్టు వైరుధ్యాలు బయటపడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో కేంద్ర హోంశాఖ కూడా ఇందులో సక్సెస్ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది.